ఎన్నికల ఏర్పాట్ల కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ రూమ్లో పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేశామని అంటున్న కంట్రోల్ రూమ్ అధికారితో మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ జిల్లా పరిధిలో జరిగేటువంటి ఏదైతే పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు ఉన్నాయో వాటన్నిటిని నిశితంగా పరిశీలించేలా కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే దానిపైన ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటిని బయట కూడా ప్రత్యేక వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఆ పోలింగ్ స్టేషన్లో ఎలాంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయనే దానిపై నిరంతరం పర్యవేక్షించేలా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఉన్నాం. ఈ కంట్రోల్ రూమ్ లో నిరంతరం అన్ని పోలింగ్ స్టేషన్లను వాచ్ చేసేలా, అంటే ఒకవైపు హైదరాబాద్ పార్లమెంటు పరిధి, మరోవైపు సికింద్రాబాద్, దీంతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికను కూడా పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ సంబంధించి భార్గవి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ప్రత్యేకంగా ఈ కంట్రోల్ రూమ్ విశేషాలు ఏంటి, దీని గురించి చెప్పండి. అంటే రేపు పోలింగ్ మనకి వెబ్ కాస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ అవుతుంది కదా, అది కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి మేము ఇక్కడ వాలంటీర్స్ని అండ్ స్టాఫ్ని పెట్టామన్నమాట. వాళ్ళు ఒక్కొక్కరికి అలాటెడ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇచ్చాము. దానికి రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఉంటుంది. లైక్ అక్కడ కన్సర్న్ పిఓ ఎవరు, ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా మేము కాల్ చేసి వాళ్ళకి సాల్వ్ చేస్తామన్నమాట. ముఖ్యంగా అంటే ప్రత్యేకంగా టేబుల్స్ అరేంజ్ చేశారు. ఒక్కొక్క టేబుల్లో అంటే 6 కంప్యూటర్స్ మాత్రం పెట్టారు. ఏంటి అది? అంటే ఒక టేబుల్ ఒక కాన్స్టిట్యున్సీకి అని తీసుకున్నాము. ఒక్కొక్కరికి 30 నుంచి 40 పోలింగ్ స్టేషన్స్ వస్తాయి. అవి కంటిన్యూస్గా వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో వాచింగ్లో అంటే ఏమేమి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, ఏంటి అది? అంటే అక్కడ ఏదైనా సస్పీషియస్గా అనిపిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మేము కన్సర్న్ వాళ్ళతో మాట్లాడతాం. మొత్తంగా అంటే ఏదైతే ఈ లోక్సభకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇటు హైదరాబాద్ లో కానీ అలాగే సికింద్రాబాద్ లో జరుగుతున్నటువంటి పోలింగ్ ని నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పోలింగ్ ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కూడా ఇటు అధికారులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రజలందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ జానకిరెడ్డితో వేణు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.